హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ ఆంధ్ర రుచులు అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా మా కాలనీ. ఇక్కడైతే చూడండి ఆవు వస్తుంది. మాకు ఇక్కడైతే ఆవులు డైలీ వస్తాయండి. ఏదో ఒకటి ఇలా బనానా ఇస్తూ ఉంటాము. ఇంకా అలా బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళేసి అలా కాసేపు అలా బయట అలా చూస్తే భలే అనిపిస్తుంది. ఇంకా ఎర్లీ నైట్ కొంచెం మిగిలిన అన్నం ఉంటే ఆవులు వస్తాయి కదా, అక్కడ పెట్టేశాను అనమాట, తినేస్తాయి. ఇంకెక్కడైతే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ దేవుడి పాటలు పెట్టుకుని డైలీ నేను పనులు స్టార్ట్ చేసుకుంటాను అనమాట. అంటే లింగాష్టకం, అలాగే కాలభైరవాష్టకం అలా అనమాట. అలా భక్తి పాటలు పెట్టుకుని పనులన్నీ చేసేసుకుంటాను. భలే అనిపిస్తుంది. మీరే చూడండి, ఒక్క రోజు ఎర్లీ మార్నింగ్ అంటే చాలా మంది చేస్తూ ఉండుండొచ్చు, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఎర్లీ మార్నింగ్ లేచి భక్తి పాటలు పాడవసరం లేదు, అవి మనకు రానవసరం లేదు కూడా, వింటే చాలు. డైలీ మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే అలా పాటలు పెట్టుకుని మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. భలే పాజిటివ్ ఎనర్జీ మనలో వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. మంచిగా యాక్టివ్ గా అయిపోతాము. అప్పటి వరకు ఎంత బద్ధకంగా ఉన్నా పాటలు వింటూ ఉంటే మనకి ఆటోమేటిక్ గా మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఎర్లీ మార్నింగ్ అలానే చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ స్టవ్ దగ్గర అవి క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను సాయంత్రానికి పప్పు నానబెడుతున్నాను అనమాట. దోశలకి నానబెడుతున్నాను. 1 కప్పు మినపప్పు, 1 కప్పు జొన్నలు, అలాగే 1 అరకప్పు ఏమో రాగులు, బియ్యము కలిపి 1 కప్పు కలిపి వేసాను అనమాట. ఇలా వేసుకుంటాం. నేను దోశలు వేస్తుంటాను అప్పుడప్పుడు మిల్లెట్స్ తో. కొంచెం హెల్దీగా ఉంటది కదా, ఉత్తి బియ్యము మినపప్పు వేసి చేసిన దోశలు టేస్టీగానే ఉంటాయి, కానీ అంత హెల్దీ కాదు కదా. అలాగని ఇవి బాగోవని కాదు, ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మంచి చట్నీ చేసుకుని తింటే సూపర్ ఉంటది అనమాట. మాకైతే గ్రైండర్ పోవడం వల్ల మిక్సీలోనే నేను ఈ రుబ్బుతూ ఉంటున్నాను. అదే గ్రైండర్ లో అయితే ఇంకా బాగా వస్తాయి. బాగా బాగా నలుగుతుంది కదా, ఆ టేస్ట్ వేరే వస్తుంది. గ్రైండర్ లో వేసిన దానికి మిక్సీలో వేసిన దానికి కూడా చాలా తేడా ఉంటది. నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలా అనిపిస్తుందా? కామెంట్ చేయండి. నాకు ఎందుకు అలాగే అనిపిస్తుంది, మిక్సీలో వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకెక్కడైతే నేను టీ పెట్టేసుకుంటున్నాను అనమాట. టీ పెట్టేసి ఇంకా దేవుడి రూమ్కి వెళ్ళి క్లీన్ చేసేసుకుంటాను. దేవుడి రూమ్ క్లీన్ చేసేసిన తర్వాత నేను ఆల్రెడీ ఒక 2 days ముందే వాటర్ వేసి శుభ్రంగా కడిగేసాను అనమాట. ఎవ్రీ మంత్ మన డేట్స్ టైంలో అలాంటి టైంలో నేను కడిగేస్తాను. ఇటువైపు రాకపోయినా నేను కడిగేసిన తర్వాతే నేను పూజ చేసుకుంటాను అనమాట. తుడిచేసి వచ్చే లోపు నాకు టీ అయితే కాగిపోయింది. ఇక్కడైతే టీ వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఇలా టీ నేను 1 కప్పు టీ అయితే పెట్టుకుంటాను అనమాట. టీ మానేద్దామన్నా ఏంటో అస్సలు మానలేకపోతున్నాను. ఇక్కడైతే 1 కప్పు పాలైతే శశాంక్ అయితే కలిపేస్తున్నాను అనమాట. ఇంకా నేను చెప్పినట్టు ఒక్కసారి ఎవరైనా డైలీ భక్తి పాటలు వినకపోతే గనక విని చూడండి. మంచి పాజిటివ్ వైబ్ అయితే మీకు వస్తుంది. మనకి నిజంగా చాలా మంచి ఫీల్ వస్తుంది అనమాట. ఇక్కడైతే శశాంక్ అయితే పాలు ఇచ్చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే స్టవ్ దగ్గర ఎప్పుడో క్లీన్ చేసేస్తాను కాబట్టి ఇక్కడ కిచెన్ దగ్గర షింక్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇక్కడ పూజా సామాగ్రి అంతా కూడా కడుగుతాను కదా, మళ్ళీ ఇవన్నీ కూడా డైలీ మార్నింగ్ అయితే ఇది కడుగుతాను. ఒకసారి నైట్ కడిగినా సరే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి సబ్బు అదే లిక్విడ్ పెట్టి శుభ్రంగా అయితే కడిగేసుకుని ఇదంతా కూడా ఇక్కడ దేవుడి సామాన్లు పెట్టుకొని కడిగి పెట్టుకుంటాను కాబట్టి క్లీన్ గా చేసేసుకుంటాను అనమాట. తర్వాత అప్పుడు స్నానానికి అయితే వెళ్తాను. ఇంకా ఈ రోజు అయితే పిల్లలకి పూరీలు వేద్దామని చెప్పేసి, ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా, ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు మనం సాఫీగా సులువుగా చేసే పనులు ఏమన్నా కూడా అదే లేట్ అయినా పర్వాలేదు అన్నప్పుడు ఇలాంటి పూరీలు అలాంటివి వేయొచ్చు కదా, అందుకని చెప్పి పూరీలు వేస్తున్నాను. అందుకని ఆలు అయితే ముందుగానే కుక్కర్ పెట్టేసి అప్పుడు నేను స్నానానికి వెళ్ళాను అనమాట. ఈ లోపు అయితే అవి ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేయమని చెప్పాను పిల్లలకి. ఇంకా నేను వచ్చేసరికి అవి ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశారు. తర్వాత పూజ అయిపోయిన తర్వాత పూరీ కర్రీ అయితే వండేస్తాను అనమాట. ఇక్కడైతే పూజ సామాన్లన్నీ కూడా కడిగేసుకుంటున్నాను. డైలీ పూజ సామాన్లు కడగడానికి వేరేగా చిన్న సోప్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇలా దేవుడు మామూలు డైలీ వాడే స్క్రబ్ ఇవన్నీ యూజ్ చేయను. పూజ సామాన్లకి అయితే వేరేనే పెట్టుకుంటాను అనమాట.
ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంక పూజ చేసేసుకుని పిల్లలకైతే పూరీలు వేయాలి. ఈ రోజు మార్నింగ్ అంతా కూడా ఫుల్ ఎండ కాసింది. ఈ రోజు క్లైమేట్ ఎలా ఉన్నాం, చాలా ఎండగా ఉంది అనుకున్నాను. ఈవినింగ్ అయ్యేసరికి ఈ రోజు చాలా భయంకరమైన గాలేసింది. ఆ వీడియో కూడా ఈ వీడియోలో ఇన్క్లూడ్ చేశాను, చూడండి. అసలు ఎంత భయంకర, ఫస్ట్ టైం అంట రాయపూర్ లో అంత గాలి వేయడం, చెట్లు విరిగిపోవడం అలా అనమాట. అసలు అసలు గాలికి అయితే భలే చల్లగా అనిపించినా గానీ భయం కూడా వేసిందండి నిజంగా. మొత్తం కరెంట్ స్తంభాలు అలా అవన్నీ కూడా పడిపోయాయి ఇక్కడ. ఇక్కడైతే ఇంకా క్లీన్ చేసుకొచ్చేసాను కదా పూజ సామాగ్రి. ఇక్కడైతే నేను పూజకైతే సర్దేసుకుంటున్నాను. నేను వచ్చిన తర్వాత అదే క్లీన్ చేసుకున్న తర్వాత నేను డైలీ నాకైతే పువ్వులు అయితే దొరకవండి ఇక్కడ. దొరికితే మాత్రం ఖచ్చితంగా పువ్వులు పెట్టే పూజ చేసుకుంటాను. మళ్ళీ పువ్వులు పెట్టలేదు ఏంటని అనుకోవచ్చు కదా. నేనైతే పువ్వులు దొరికితే పెట్టుకుంటాను. మా చుట్టుపక్కల అయితే లేవు, ఉంటే ఖచ్చితంగా కోసి తెచ్చుకుంటాను. మాకు కాలనీలో ఒక చిన్న గ్రౌండ్ ఉంది కదా పిల్లలు ఆడుకోవడానికి, ఆ చుట్టూ మొక్కలు ఉంటాయి. కానీ ఎప్పుడు నైటే కోసుకు వెళ్ళిపోతారో తెలీదు. ఒకవేళ ఉన్నా ఇప్పుడైతే లేవులేండి, అసలు అవి పూయట్లేదు. పూస్తే మాత్రం ముందే కోసుకుని వెళ్ళిపోతారు జనాలు. నేనేంటంటే వాళ్ళు నైట్ కోసుకెళ్ళిపోతారు. నైట్ పువ్వులు కొయ్యకూడదని నేను ఒక వీడియో చూసి అప్పటి నుంచి నేను నైట్ పువ్వులు కొయ్యను. అలాగే నాకు స్నానం చేయకుండా దేవుడి దగ్గరికి పెట్టే పువ్వులు కొయ్యడం కూడా అలవాట్లేదు అనమాట. కానీ పువ్వులకేమి అంటూ ఏమి ఉండదంట, కొయ్యొచ్చు అనేసి నేను మళ్ళీ ఏదో వీడియోలో చూసాను. కానీ ఏంటో తెలీదు, స్నానం చేయకుండా అయితే పువ్వులు కొయ్యను నేను. అలా నేను చేసుకునే టైంకి అయితే పువ్వులు అయితే ఉండవు. ఒక్కొక్కసారి అయితే నేను మార్కెట్ లో పువ్వులు అమ్ముతారు కదా, ఇక్కడ అంటే మనకు దొరికేవి బంతి పూలు అవే దొరుకుతాయండి. అవి మన దేవుడి ఫోటోలకు పెట్టడానికైనా బరువుగా ఉంటాయి కదా, అవి పెట్టడానికి కూడా అంత ఈజీగా ఉండవు. కానీ అవే దొరుకుతాయి, అవే తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కొన్ని పెట్టుకుంటా ఉంటాను అనమాట. ఇక్కడైతే దీపారాధన చేసేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడైతే శివలింగానికి అభిషేకం చేసుకుంటున్నాను అనమాట. పసుపు కుంకుమ అలాగే విభూది గంధంతో నేను అభిషేకం చేసుకుంటాను. స్పెషల్ డేస్ లో అయితే తేనె అలాంటి వాటితో అయితే తేనె, ఇంకా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వాటితో కూడా నేను అభిషేకం చేసుకుంటాను అనమాట. ఇంకా వాటర్ తో అభిషేకం, మన శివుడికి ఒక చెంబుడు వాటర్ వేస్తే చాలు, ఆయన ఎంతో సంతృప్తి చెందుతారంట. ఆయనకి అన్ని రకాలు అభిషేకాలు చేయాలని ఏమీ రూల్ లేదు. ఒక గ్లాస్ వాటర్ వేస్ట్ చేసినా సరే ఆయన ఎంతో మనకి కాపాడుతూ ఉంటారు. నాకైతే ఈశ్వరుని అనుగ్రహం ఎంత బాగా ఉందంటే, నేను ఎన్నో సార్లు ఆయన మహిమలు అయితే నేను చూశాను నా లైఫ్ లో. అవి అన్నీ చెప్పలేను కానీ ఈశ్వరుని నమ్మిన తర్వాత నాకైతే దేనికి అయితే లోటు లేదని చెప్పాలన్నమాట. ఎంత బాగా అనిపిస్తుంది అంటే మనసు పూజ చేసుకున్న తర్వాత. అలాగే అభిషేకం చేసుకున్న తర్వాత లింగాష్టకం, శివాష్టకం ఇవన్నీ చదువుకుంటాను అనమాట. తర్వాత అయితే పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఆల్రెడీ నేను బంగాళదుంపలు ఉడకబెట్టేశాను కదా, ఈ బంగాళదుంపలను అయితే పైన తొక్కంతా వలిచేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఇది షార్ట్ వీడియో చేద్దామని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. టమాటాలు అవి కట్ చేసి పెట్టుకుని టమాటాలు పేస్ట్ చేసేస్తే టమాటా పేస్ట్ వేస్తానన్నమాట ఈ కర్రీలోకి. అందుకని చెప్పేసి టమాటాల పేస్ట్ అవి చేసేసి రెడీ పెట్టుకుంటే ఇంకా షార్ట్ వీడియో కాబట్టి చిన్న ట్రైపాడ్ పెట్టుకుని చేసేసుకుంటాను. షార్ట్ వీడియో ఫుల్ వీడియో రెండు కలిపి చేయడం అన్నది కష్టమే అవ్వదు. ఎందుకంటే ఫుల్ వీడియో వేరే యాంగిల్లో పెట్టాలి, షార్ట్ వీడియోలో అయితే నిలువుగా పెట్టుకుంటాం, అలా చేస్తాం కదా. అందుకని చెప్పేసి నాకు కర్రీ అయిపోయింది, షార్ట్ వీడియో చేసేస్తాను అనమాట. కర్రీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పూరి అయితే వేసేస్తున్నాను. ముందు కర్రీ అయిపోతే పిల్లలకి ఒక్కొక్కరుగా పూరీలు వేపించి ఇచ్చేస్తే కర్రీ వేసి ఇచ్చేస్తే తినేస్తా ఉంటారు. ఎందుకంటే వేడివేడిగా తింటేనే పూరీలు బాగుంటాయి కదా. అలాగే ఇంకొక టిప్ చెప్పాలి మీకు, పూరీలు పొంగాలంటే ఏమేమి చేయనవసరం లేండి. చిన్నగా చేసుకొని దలసరగా చేసుకోండి. మరీ దలసరగా కాకుండా మరీ పల్చగా అయితే అస్సలు చేయొద్దు. కొంచెం దలసరగా ఉంటేనే పూరి వేడివేడి నూనెలో వేయగానే మనకి పొంగుతుంది. దానిపైన గరిటతో అలా ఆయిల్ వేసుకుంటూ కొంచెం లైట్ గా అలా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే పూరి చక్కగా పొంగుతుంది అనమాట. నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను.
చూసారు కదా నా పూరీలు ఎంత బాగా పొంగినాయో. ఇంకా పూరీలు అయితే అందరికి వేసి ఇచ్చేసాను, పిల్లలకి తినేసారు. ఇంకా లాస్ట్ లో అయితే నేను కూడా వేసుకుని తినేసాను. కర్రీ అయితే మాత్రం సూపర్ ఉందండి. ఈ కర్రీ వీడియో చూడాలంటే ఒక షార్ట్ వీడియో ఉంది, ఆలు కర్రీ చూడండి, సూపర్ టేస్టీగా ఉందన్నమాట. ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నానికి రైస్ వంట, మార్నింగ్ టిఫిన్ అయిపోయింది కదా, ఇంకా రైస్ పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలు నేనే కదా, పిల్లలకి ఇంకా మా వారు లేరు బయటకు వెళ్ళినప్పుడు, పిల్లలకి ఎక్కువగా ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా ఎగ్ పుల్ట, మా శశాంక్ అంటాడు కోడి పుల్ట ఎట్టమ్మా, కోడి పుల్ట అంటాడు, వాడికి అలా మాట్లాడతాడు అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి జ్యూస్ అయితే చేస్తున్నాను, వాటర్ మెలన్ జ్యూస్. వాటర్ మెలన్ లో మా ఆఫీస్ లో ఒక ఆయన, అదే మా వారి ఆఫీస్ లో ఒక ఆయన తెచ్చారన్నమాట. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఎక్కడో తక్కువకి వస్తున్నాయి తోట దగ్గర అని చెప్పేసి ఒక 3 కాయలు తెచ్చారనమాట. ఇంక వీటితో అయితే ఇది కూడా ఒక షార్ట్ వీడియో చేశాను, వాటర్ మెలన్ జ్యూస్. అలాగే ఇందులోకి సబ్జా సీడ్స్ వేసి చేశాను అనమాట. సూపర్ ఉంది అసలు. ఇంకోండి ఇలా చెప్పాను కదా, ఈవినింగ్ మాకు వాతావరణం మొత్తం మారిపోయింది. అప్పటి వరకు ఉన్న వాతావరణం అంతా కూడా ఫుల్ మారిపోయిందని చెప్పాను కదా, ఇలా అయిపోయింది అనమాట. చూడండి అసలు. కదా ఎంత పెద్ద గాలి వేసిందో, ఇదే ఫస్ట్ టైం అంట రాయపూర్ లో ఇలా వేయడం. ఇదేనండి ఈ రోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.